టీడీపీ ప్రస్తుతం బలంగా ఉంది. అలాంటి పార్టీలో చీలికలు తేవాలనే వైఎస్ జగన్ భావించారనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు గమనించిన తర్వాత టీడీపీ నాయకులే ఆ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు టీడీపీలో చీలికలు తేవాలని అనుకున్నారు? ఇది కేవలం ప్రచారమా, లేదంటే నిజంగానే కుట్ర పన్నారా? లెట్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీలో చీలికలు తేవడానికి వైఎస్ జగన్ కుట్ర పన్నారా? జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ద్వారా వివాదం సృష్టించాలనుకున్నారా? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. ఒక విధంగా అది పడిలేచిన పార్టీ. రాజకీయంగా పడిపోయిన ప్రతిసారి అంతే వేగంగా తిరిగి పైలకి లేచింది. అలాంటి పార్టీని 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా తీసుకున్నారు. చంద్రబాబును దూరంగా దెబ్బతీశానని భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా దూసుకొచ్చారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతీశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అత్యంత బలంగా ఉంది. కూటమి దూకుడుతో జగన్ కూడా బెంబేలెత్తుతున్నారు. ఈ సమయంలో టీడీపీని ఢీకొట్టడం అంత ఈజీ కాదని జగన్ కు కూడా తెలుసు. అందుకే నేరుగా ఢీకొట్టకుండా మరో దారిలో టీడీపీలో చీలిక తీసుకుని రావడానికి జగన్ ప్రయత్నించారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి చెందిన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వారిద్దరూ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. 2019లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు అందించాలని డిమాండ్ కూడా వచ్చింది. లోకేష్ వల్ల పార్టీ బాగుపడదని, అతడికి అంత శక్తి లేదని టాక్ వినిపించింది. టీడీపీకి చెందిన సీనియర్లు కూడా లోకేష్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే అలాంటి వ్యాఖ్యలకు అవమానాలను తట్టుకొని తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చారు చంద్రబాబు. అంతేకాకుండా తెలుగుదేశం భవిష్యత్తు నాయకులుగా లోకేష్ అవతరించారు. ఇప్పటికే పార్టీ పూర్తిగా లోకేష్ చేతిలోకి వెళ్లిపోయింది. ఏపీలో చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అనే స్థాయికి వెళ్లిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీని కట్టడి చేయడం అనేది జగన్ కు సవాలుగా మారింది. మరోవైపు వైఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి తీవ్ర అవమానం జరిగింది. చంద్రబాబును అరెస్టు చేసి 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నోరు తెరవలేదు. తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు కుటుంబానికి కానీ అండగా నిలవలేదు. పైగా అప్పట్లో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ ను కట్టడి చేయలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ పై ఒక అంచనాకు వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువగా ఫేవర్ చేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇలాంటి వార్తలు బయటకు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం టీడీపీ కార్యకర్తలు అనుమానాలకు మరింతగా బలం పడింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇటీవలే అనంతపురం జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఒక వివాదం చెలరేగింది. ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. అయితే ఆ వివాదాన్ని పెద్దదిగా మార్చడం వెనుక వైసీపీ పాత్ర ఉందనే టాక్ వినిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి తెరపైకి తెచ్చి టీడీపీలో చీలిక తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినట్లు టీడీపీ కార్యకర్తలు అనుమానిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలో యాక్టివ్ చేసి చంద్రబాబు నాయకత్వాన్ని బెదిరించే టీడీపీ నేతలతో పార్టీ అడ్డగోలుగా చీల్చాలని జగన్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అంశంపై తీవ్రమైన చర్చ కూడా జరిగింది. అయితే దీనికి తగిన ఆధారాలు లేకపోవడంతో టీడీపీ కూడా పెద్దగా స్పందించలేదు. మరోవైపు జగన్ పై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని వైసీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయని, రాబోయే రోజుల్లో ఈ ఓట్ల శాతం మరింతగా పెరుగుతుందే తప్ప తగ్గేదే ఉండదని అంటున్నారు. అంతటి బలమైన వైసీపీకి అధినాయకుడిగా ఉన్న జగన్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ అస్సలు చేయబోరని వారంటున్నారు. టీడీపీలో లోకేష్ అంటే గిట్టని వర్గమే జగన్ పేరు వాడుకొని ఇలాంటి ప్రచారాలకు తెరతీసిందని వారంటున్నారు.
రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ భుజంపై తుపాకీ పెట్టి కాల్చాల్సిన అవసరం జగన్కు లేదని చెబుతున్నారు. చంద్రబాబును జగన్ నేరుగానే ఢీ కొట్టారని, వేరే వాళ్ల సహాయం అవసరం లేదని చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.